వామపక్ష తీవ్రవాదము భారతదేశంలో సెకండ్ హాఫ్ ఆఫ్ 1960s మొదలైంది. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అతివాద దుందుడుకువాద పోకడగా లెఫ్ట్ అడ్వెంచరిస్ట్ టెండెన్సీగా స్టార్ట్ అయింది. చారు మజుందార్తో పంత అని నినాదాలు, వర్గశత్రువుల రక్త తర్పణతో భరత భూమిని ఎరిపెక్కిస్తాం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది, ఇలాంటి నినాదాలతో భారతదేశ విప్లవ పంతా ఇదే. సాయుధ పోరాటమే భారతదేశ విప్లవ పంతా. సాయుధ తిరుగుబాటు ద్వారా రాజ్య వ్యవస్థను కూల్చేస్తాం, దోపిడీ రాజ్యాన్ని, ఇలాంటి నినాదాలతో మొదలైంది లేట్ 60s. సరిగ్గా ఇప్పటికీ 50 ఏళ్ళు దాటిపోయింది. వివిధ సందర్భాల్లో వామపక్ష తీవ్రవాదానికి పైచేయి వచ్చినట్టు కనిపించింది. రాజ్య వ్యవస్థకు పైచేయి వచ్చినట్లు కూడా అనేక సందర్భాల్లో కనిపించింది. అంటే స్టేట్ అండ్ నక్సల్ క్రాస్ ఫైర్లో దెర్ ఆర్ ఇన్స్టాన్సెస్ వేర్ స్టేట్ గాట్ అప్పర్ హ్యాండ్, దెర్ ఆర్ ఇన్స్టాన్సెస్ వేర్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గాట్ అప్పర్ హ్యాండ్. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్, ద ప్రాబ్లం రిమైన్స్. సమస్య మాత్రం అలాగే ఉండింది. ఇరువైపులా కూడా ఇప్పటికీ వందల సంఖ్యలో కాదు, ఈ 50 ఏళ్లలో వేల సంఖ్యలో మరణించారు. పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు, పారామిలిటరీ బలగాలు చనిపోయాయి. సామాన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. పోలీస్ నక్సల్ క్రాస్ ఫైర్లో నక్సలైట్ పార్టీలకు చెందిన, మావోయిస్టులకు చెందిన క్యాడర్ కూడా ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఈ 5 దశాబ్దాల పరిణామ క్రమంలో వామపక్ష తీవ్రవాద పార్టీల పంతాలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అందులో కొన్ని డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్ ప్రజాస్వామిక జనజీవన స్రవంతిలోకి ప్రవేశించారు. ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు బీహార్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్రంలోనూ, కేంద్ర శాసనసభలోనూ, పార్లమెంట్లో కూడా తమ రిప్రజెంటేషన్ను పెంచుకోగలిగారు. సో ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలుగా వివిధ రకాల చీలికలు, పేలికలతో వామపక్ష తీవ్రవాదం భారతదేశంలో కొనసాగుతూ వస్తుంది. అందులో ముఖ్యంగా సిపిఐ మావోయిస్ట్ ఇప్పటికీ కూడా తొలినాటి వామపక్ష తీవ్రవాద పంతాకు కట్టుబడి ఎన్నికలు బహిష్కరిస్తూ సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది అని విశ్వసిస్తూ వచ్చారు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీస్ బలగాల్ని, పారామిలిటరీ బలగాలను దించింది. మరీ ముఖ్యంగా సెంట్రల్ ఇండియా, మీకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్, ఇక్కడి నుంచి మొదలుకొని బెంగాల్ వరకు విస్తరించిన రెడ్ కారిడార్గా పిలుస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇటీవల కేంద్ర హోంమంత్రి నిర్వహించిన అంతర్రాష్ట్ర సమీక్షలో ఇచ్చిన గణాంకాల ప్రకారం నక్సలైట్ సంబంధిత ఘటనలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ ఆర్మ్ స్లాట్, తుది పోరు మొదలైంది. ఆఖరి పోరాటం ఇక భారతదేశంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది లేకుండా చేస్తాం అని ప్రకటన కూడా చేసింది. సో ఇలా మరి ఈ సమస్య నిజంగానే పరిష్కారం అవుతుందా? పరిష్కారానికి కారణం ఏంటి అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూసినా, స్వతంత్ర వ్యాఖ్యాతల విశ్లేషణలు చూసినా భారతదేశంలో వామపక్ష తీవ్రవాద రాజకీయాల ప్రభావము గణనీయంగా తగ్గిన మాట నిజం. పూర్తిగా పోయిందని ఎవరు అనలేం, కానీ గణనీయంగా తగ్గింది గతంతో పోలిస్తే. ఇలా గణనీయంగా తగ్గటానికి అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు కారణాలు. సో ఈ కారణాల్లో మొదటిది సమాజంలో వస్తున్నటువంటి మార్పులు కూడా ముఖ్యమైన భూమిక పోషించాయి. ముఖ్యంగా సరళీకరణ, ప్రపంచీకరణ తర్వాత సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ అంటారు. పెద్ద ఎత్తున మార్కెట్ సంస్కృతి విస్తరించింది. పెద్ద ఎత్తున వస్తు వ్యామోహ సంస్కృతి విస్తరించింది. సోషల్ మీడియా ప్రభావం గణనీయంగా పెరిగింది.
రాజకీయాల పట్ల, సిద్ధాంతాల పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆసక్తి తగ్గింది. ట్రివిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ స్పేస్ అంటారు. అంటే ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపైన చర్చల నాణ్యతలో కూడా మార్పు వచ్చింది. మీకు మీడియాలో చూడండి, ఎక్కడైనా చూడండి. సో ఆర్థికపరమైన ఆలోచన సరళి ప్రభావం గణనీయంగా పెరిగింది. ఈ మార్పు వల్ల వామపక్ష ఉద్యమం పైన ఇది ప్రతికూల ప్రభావం చూపింది. అందులో నక్సలైట్ పార్టీలపైన, వామపక్ష తీవ్రవాద సంస్థలపైన ఇది మరింత ప్రభావం చూపింది. ఈ పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో వచ్చిన చేంజెస్, సోషల్ మీడియాకు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎంటర్టైన్మెంటు ప్రభావం పెరిగింది. యూత్, ఎస్పెషల్లీ యూత్ ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సీరియస్ ఐడియాలజికల్ డిబేట్. మీడియాలో, పబ్లిక్ స్పియర్లో, పబ్లిక్ స్పేస్లో కూడా సీరియస్ ఐడియాలజికల్ ఇష్యూస్ పైన డిస్కషన్ లేదు. సో దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ డీపొలిటిజైజేషన్ ఆఫ్ సొసైటీ, దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఐడియాలజైజేషన్ ఆఫ్ సొసైటీ. అంటే రాజకీయాలకు, సిద్ధాంతాలకు సమాజం రోజు రోజుకు దూరంగా జరిగిపోతుంది. సో కన్జ్యూమరిజం ఈజ్ ఇంక్రీజింగ్, మార్కెట్ కల్చర్ ఈజ్ ర్యాంపెంట్. సో this kind of a sociological phenomena has a dampening impact on the left-wing extremism. But this is not an era of idealism. ఆదర్శాల కాలం కాదు ఇది. ఇది చాలా ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి దశ. అందులో కలెక్టివ్ కాన్షియస్నెస్ తగ్గి ఇండివిజువల్ కాన్షియస్నెస్ గణనీయంగా పెరిగిన సందర్భం. అంటే సామూహిక చైతన్యం బలహీనపడి వ్యక్తిగత చైతన్యము, వ్యక్తిగత ఆకాంక్షల చుట్టూ సామాజిక ధోరణులు పెరుగుతున్న సంబంధాలు ఇవి, పరిస్థితులు ఇవి. మీరు అందుకే చూడండి, ప్రభుత్వాలు అమలు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా ఈ తేడా ఎందుకు వచ్చింది? అభివృద్ధి కన్నా సంక్షేమం పైన ప్రాధాన్యత ఎందుకు పెరిగింది? సమాజంలో ఉన్న అసమానతలు ఉన్న సమాజంలో తక్షణ ఉపశమనం కొరకు సంక్షేమము అవసరమే. అందువల్ల కానీ కారణం అదొకటే కాదు. ఇలా సంక్షేమ పథకాల ప్రభావం పెరగటానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్గా ప్రజల సమస్యలకు డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది, షార్ట్ టర్మ్ సొల్యూషన్గా వెల్ఫేర్ ఉపయోగపడుతుంది. అందుకే ఈ రెండు అవసరము అని అర్థశాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా దీంతో పాటు, అంటే అసమానతలున్న సమాజంలో తక్షణ ఉపశమనం కోరుతున్న ప్రజలు సంక్షేమ పథకాల వైపు ఆకర్షితులు కావడమే కాదు, సామూహిక చైతన్యము పోయి వ్యక్తిగత చైతన్యం పెరగడం కూడా సమాజం ఈ పథకాల ఉచితాల ప్రభావం పెరగటానికి కారణమైంది. సో ద గ్రేటర్ presence of freebies owes to the change in the society, change in the societal consciousness from a collective consciousness to the individual consciousness. ఒకప్పుడు ఊరికి రాజకీయ నాయకుడు వస్తే, మా ఊరికి చెరువు కావాలి, రోడ్డు కావాలి, మా స్కూల్ బిల్డింగ్ బాగు చేయండి, మాకు గుడి కట్టించండి, మాకు చెరువును బాగు చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు అలా అనడం లేదు. నాకు పెన్షన్ రావడం లేదు, నాకు ఈ పథకం రావడం లేదు, ఆ పథకం రావడం లేదు అంటూ తన వ్యక్తిగత ఎజెండానే ముందుకు పెడుతున్నారు. అందువల్ల ఈ సామాజిక మార్పులు సమాజంలో ఆలోచన సరళిలో, సాంస్కృతిక భావనల్లో వచ్చినటువంటి మార్పులు ఒక వామపక్ష తీవ్రవాదం లాంటి ఆలోచన సరళికి ఈ సారవంతమైన నేల కాదు. అందువల్ల మొదటి కారణం వామపక్ష తీవ్రవాదం బలహీనపడటానికి పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ ఒక ముఖ్యమైన కారణం. రెండవది డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు 60లో లేట్ 60స్లో ఉన్నటువంటి ఆర్థిక పీడన, సామాజిక పీడన ఇప్పుడు లేదు. సమాజం టెక్నాలజీ పెరిగింది, ఎకానమీలో మార్పు వచ్చాయి, డెమోక్రసీ మరింత లోతుగా సమాజంలోకి వెళ్ళింది. సో ఈ మార్పుల వల్ల ఏమైందంటే, ఒకప్పట్లాగా ప్రజలు అణచివేతకు, దుర్మార్గమైన దోపిడీకి, నికృష్టమైన దోపిడీకి, దుర్మార్గమైన అణచివేత గురి కావడం లేదు. సో దెర్ ఇస్ ఎ మ్యాసివ్ చేంజ్ ఇన్ ద వే ద సొసైటీ ఫంక్షన్స్ టుడే.
We do not have that kind of a social oppression, that kind of an economic exploitation today. అంటే వామపక్ష తీవ్రవాదం ఆవిర్భవించినటువంటి 60వ దశాబ్దము 70వ దశాబ్దం లాగా ఇవాళ పరిస్థితి లేవు. There are inequalities, there are development deficit, there is poverty, there is joblessness, there is income disparity. ఆర్థిక రంగంలో సమస్యలు లేవని కావు, అసమానతలు ఉన్నాయి, పేదరికం ఇప్పటికీ ఉంది, కనీస వసతులు అవసరాలు తీరని ప్రజలున్నారు, ఆర్థిక సామాజిక అణచివేత దోపిడీ పీడన వివిధ రూపాల్లో ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ ఆ రూపంలో మార్పు వచ్చింది, తీవ్రతలో మార్పు వచ్చింది. సమాజంలో అట్టడుగున్న ప్రజానీకం కూడా రాజకీయ సామాజిక సాధికారికత పొందారు. దర్ ఇస్ ఎ సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద డౌన్ ట్రాడెన్. సో ఒకప్పట్లాగా లేదు. అందువల్ల ఆ రోజుల్లో వామపక్ష తీవ్రవాదం ఏర్పడిన రోజుల్లో ప్రజలు భయపడుతూ ఈ సామాజిక రాజకీయ ఆర్థిక శక్తులకు అణిగిమణిగి ఉండేవారు. వామపక్ష తీవ్రవాదం సాయుధులై వారికి ధైర్యాన్ని ఇచ్చి వారిని తిరుగుబాటు వైపుగా నడిపించగలిగారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేవు. ఈరోజు ప్రజాస్వామ్యం చాలామందిని ఎంపవర్ చేసింది. మీరు గ్రామాలకు వెళ్ళండి, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, కలెక్టర్లను కూడా నిలదీస్తూ ఉంటారు. సామాన్య ప్రజానీకం కూడా, ఈవెన్ కామన్ మ్యాన్ క్వశ్చన్స్ ది హైయెస్ట్ ఆఫీసర్స్ అండ్ పొలిటీషియన్స్ ఆల్సో. అందువల్ల ప్రజల్లో పెరిగినటువంటి ఈ చైతన్యం, ఈ చేంజ్ ఇన్ ద కాన్షియస్నెస్ అనేది కూడా వామపక్ష తీవ్రవాద రెలవెన్స్ను, ఆవశ్యకతను ప్రశ్నించింది. ఇవాళ ప్రజలు సాధికారికత పొందుతున్న కొద్దీ వారికి సాయుధులైనటువంటి వామపక్ష తీవ్రవాద కార్యకర్తల అవసరాలు ఉండవు. ప్రజలే ప్రశ్నించగలుగుతున్నారు. ప్రజాస్వామ్యం వారికి బలాన్ని ఇచ్చింది. సో అందువల్ల ఈ పొలిటికల్ కాన్షియస్నెస్ అట్ ద గ్రాస్ రూట్స్, క్షేత్రస్థాయిలో, దిగువ స్థాయిలో, అణగారిన కులాల్లోనూ అణగారిన వర్గాల్లోనూ పెరిగిన సామాజిక రాజకీయ చైతన్యం కూడా లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం బలహీనపడటానికి కారణమైంది. ఇక మూడవది ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా. ఒకప్పట్లాగా ప్రజలు ఇవాళ ఆర్థికంగా ఆకలి చావులతో, ఆ నిష్ఠ దారిద్ర్యంతో లేరు. దిస్ ఎ మాసివ్ రిడక్షన్ ఇన్ పావర్టీ, మాసివ్ రిడక్షన్ ఇన్ డిప్రవేషన్. ఇప్పటికీ అసమానతలు ఉండొచ్చు, కానీ గతంలో లాగా పరిస్థితులు చాలా భయానకంగా లేవు. మన 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మనము గ్రామాల నుంచి భారీ ఎత్తున వలసలు ఉండేవి. ఇవాళ రిలేటివ్లీ సాపేక్షంగా చూసినప్పుడు తగ్గాయి. అలాగే గతంలో ఆకలి చావులు ఉండేవి, అంబలి కేంద్రాలు పెట్టేవారు కరువు వస్తే. ఇవాళ ఆ పరిస్థితులు లేదు. అందువల్ల ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క ఫ్రూట్స్ అసమానతలతో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఎక్కువ ఫలితాలనిచ్చి కొంతమందికి తక్కువ ఫలితాలు ఇచ్చిన మాట నిజం. కానీ బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిడ్ పర్కలేట్ టు ద లోయెస్ట్ లెవెల్, హవెవర్ ఇన్ఈక్విటస్లీ. అంటే అసమానతలతో కూడి ఉండవచ్చు, కానీ అభివృద్ధి యొక్క ఫలితాలు ఇవాళ దిగువ స్థాయికి కూడా వెళ్ళాయి. అందుకే చూడండి, గ్రామాల్లో కూడా కార్లు ఉన్న వాళ్ళు 200 మంది ఉంటారు. 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద సైకిల్ ఉన్న వాళ్ళు ఉండేవారు కాదు. యూ ఫైండ్ కార్స్, టీవీస్, మోటార్ బైక్స్ అయితే గ్రామాల్లో భారీగా ఉంటాయి. ఇవాళ మోటార్ బైక్ లేని గ్రామీణుడు, యూ హార్డ్లీ ఫైండ్ ఏ రూరల్ హౌస్ హోల్డ్ వితౌట్ ఎ మోటార్ బైక్ ఆల్సో. ఆ స్థాయికి ఎకనామిక్ ఎంపవర్మెంట్ జరిగింది. అందువల్ల ఏమీ జరగలేదు ప్రజాస్వామ్యంలో, 70 ఏళ్ళ అభివృద్ధిలో ఏమీ జరగలేదు అనడం కరెక్ట్ కాదు. అఫ్కోర్స్ కొన్ని వర్గాలు బాగా ఎక్కువ లాభపడ్డాయి. ఇట్స్ ట్రూ, సమ్ క్లాసెస్ హ్యావ్ డిస్ప్రపోర్షనేట్లీ బెనిఫిటెడ్. అందువల్ల ద రైజింగ్ టైడ్ ఆఫ్ వెల్త్ హ్యాస్ లిఫ్టెడ్ సమ్ బోట్స్ మచ్ బెటర్ దెన్ ద అదర్స్. అంటే పెరిగిన ఆదాయాలు, పెరిగిన సంపద, జరిగిన అభివృద్ధి కొద్ది మందికి మరింత ఎక్కువగా అందవచ్చు, కానీ మొత్తం మీద సమాజంలో అందరికీ ఎంతో కొంత అందిన మాట కూడా నిజం. అందువల్ల సీరియస్ ఎకనామిక్ క్రైసిస్, ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఒక తీవ్రమైన లివింగ్ క్రైసిస్, జీవించడమే ఒక సవాల్గా
జీవించడమే ఒక సంక్షోభంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఈ మార్పు కూడా వామపక్ష తీవ్రవాదులకు ప్రశ్నార్థకంగా మారింది. అంటే ప్రజల్లో ఆ రకమైనటువంటి సైద్ధాంతిక చైతన్యము తగ్గింది. వారి సామాజిక ఆర్థిక స్థితిలో కూడా మార్పు వచ్చింది. ఇక నాలుగవది డెమోక్రటిక్ డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యము క్షేత్రస్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థలు, స్థానిక ఎన్నికల వల్ల అణగారిన కులాలకు కూడా రాజకీయ అధికారంలో ఎంతో కొంత భాగస్వాములు కాగలిగారు. However disproportionate it may be, but socially marginalized, economically deprived sections have also become part of the political system thanks to the democratic decentralization. అందువల్ల ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ఫలితంగా, స్థానిక సపరిపాలన ఫలితంగా ఇవాళ గ్రామ స్థాయిలో కూడా గతంలో ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్స్ ఇవాళ కూలిపోయాయి. గతంలో ఉన్న పెత్తందారీ సామాజిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. సామాన్య ప్రజానీకం, అణగారిన కులాలు, అణగారిన వర్గాలకు చెందిన వారు కూడా రాజకీయ అధికారంలో భాగస్వాములు కాగలిగారు. సమాన భాగస్వాములు కాకపోవచ్చు, కానీ భాగస్వాములు కాగలిగారు. సో ఈ డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ, డీపెనింగ్ ఆఫ్ ద స్టేట్, రాజ్య వ్యవస్థ మిషనరీ కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అంటే చివరి వ్యక్తికి కూడా చేరాలి అభివృద్ధి సంక్షేమ ఫలితాలు అన్న ధోరణి పెరిగింది. మీకు 30 ఏళ్ల క్రితం ఇలా గ్రామాల్లో రోడ్లు లేవు, ఇలా గ్రామాల్లో విద్యుత్తు లేదు, ఇలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. ఇవాళ విద్యుత్ శక్తి లేని గ్రామాలు లేవు. దెర్ ఆర్ నో విలేజెస్ ఇన్ ఇండియా వితౌట్ పవర్. సో టాయిలెట్స్, కోట్ల సంఖ్యలో టాయిలెట్స్ కట్టారు. ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. అందువల్ల ప్రజలలో రాజ్యం పట్ల గతంలో లాంటి ఏలియనేషన్, పరాయీకరణ, యూ డు నాట్ ఫైండ్ సచ్ ర్యాంపెంట్ ఏలియనేషన్ టువర్డ్ ద స్టేట్. అంటే దెర్ వాజ్ ఎ మ్యాసివ్ డిస్కనెక్ట్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద మాసెస్ ఇన్ ద పాస్ట్. రాజ్య వ్యవస్థకు సామాన్య పేద ప్రజానికానికి మధ్య చాలా దూరం ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఈ దూరాన్ని బ్రిడ్జ్ చేసింది. ప్రజాస్వామ్యం ఈ దూరాన్ని తగ్గించింది. అందులో వెల్ఫేర్ స్టేట్ వచ్చాక, కాంపిటిటివ్ పొలిటికల్ పాపులిజం వచ్చాక ఇవాళ మరింతగా ప్రజలకు రాజ్యానికి మధ్య గ్యాప్ తగ్గింది. సో ద వెల్ఫేరిజం, ద కాంపిటిటివ్ పాపులిజం ఆర్ బ్రిడ్జ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ మాసెస్. ఇవాళ రాజ్య వ్యవస్థ ఒకప్పుడు ప్రజల నుంచి వసూలు చేసేది. ఇప్పుడు కలెక్టర్ అన్న పదం ఉంది. ద పదం ఏంటి? దే యూస్ టు కలెక్ట్ ల్యాండ్ సెస్, భూమి శిస్తు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే భూమి శిస్తు కలెక్ట్ చేసేది. ఇప్పుడు భూమికి భరోసా ఇస్తూ పిఎం కిసాన్, రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ లాంటి పథకాలు వచ్చాయి. అంటే ఇలా మనకు స్వాతంత్ర పోరాట కాలంలో, రాచరిక కాలంలో తిరుగుబాటు చూసేవాళ్ళం. కరువుతో ఉన్న ప్రజానికం నుంచి రాజులు, జమీందారులు శిస్తు వసూలు చేస్తే ప్రజలు దానికి తిరగబడేది, రైతాంగ పోరాటాలు నడిచేవి. ఇవాళ ఆ పరిస్థితులు ఎక్కడా దేశంలో లేవు. రాజ్య వ్యవస్థ ఉచితాల పేరిట, పథకాల పేరిట, సంక్షేమం పేరిట ఇవాళ ప్రతి ఇంటికి చేరగలుగుతుంది. దెర్ ఇస్ స్టిల్ దెర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, కనీస సార్వత్రిక ఆదాయము అనేది చట్టబద్ధం కాకపోవచ్చు, కానీ ఆచరణలో ఇప్పటికే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కూడా కొంతమేరకు సాధించగలిగాం. ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అయితే సాధించాం. అది అవసరమైందా, సరిపోయిందా తర్వాత సంగతి. ఈ పరిణామాలు ఏమైనాయంటే వామపక్ష తీవ్రవాదులు చెప్పినట్లుగా ఇదేదో దోపిడీ రాజ్యం, ఇది కేవలం కాంప్రడార్ రూలింగ్ క్లాస్, ఇది కేవలము ఈ రాజ్య వ్యవస్థ, ఈ పాలక వర్గాలు వారు కేవలం ఒక మిడిల్ మెన్ మాత్రమే, ఇలాంటి భావనలు ప్రజలు అనుకోవడం లేదు. ప్రజలు రాజ్య వ్యవస్థను ఓన్ చేసుకుంటున్నారు. ఇది మా దేశం, మా రాజ్యము, మా ప్రభుత్వం అని. అందువల్ల ప్రభుత్వం పట్ల నిరసన, అసంతృప్తి ఎంత నిజమో, ప్రభుత్వం పైన ప్రజలకు ఆధారపడము పెరిగింది. ప్రజలతో ప్రభుత్వాలకు, రాజ్య వ్యవస్థ ఉన్న అంగాలకు మధ్య సంబంధాలు కూడా పెరిగాయి. సో ఈ డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ కూడా వామపక్ష తీవ్రవాదం బలహీనపడటానికి ఒక ముఖ్య కారణమైంది. ఇక 7వది
వితిన్ ది లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం వచ్చిన మార్పులు. నేను మొదట్లోనే చెప్పినట్లు వామపక్ష తీవ్రవాద పార్టీలు అనేక ముక్కచెక్కలయ్యాయి, వ్యక్తిగత వాదాలు పెరిగాయి, ఆయా పార్టీల్లో ఉండేటువంటి రాజకీయ సంక్షోభాలు పెరిగాయి, కులం అనే అంశం పైన తీవ్రమైన విభేదాలు పెరిగాయి, నాయకత్వంలో కూడా విభేదాలు పెరిగాయి. ఒకప్పట్లాగా సిద్ధాంతాలు పుస్తకాలు చదివి ఆలోచనల చేత ప్రభావితమై పెద్ద ఎత్తున ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలిచే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి, మెడికల్ కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి వామపక్ష తీవ్రవాద సంస్థల్లో క్యాడర్ రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఇప్పుడు మెయిన్గా బాగా సోషల్లీ అండ్ ఎకనామికలీ అప్రెస్డ్ సెక్షన్స్, కొన్ని ప్రాంతాల నుంచి ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు, తీవ్రమైన సామాజిక ఆర్థిక స్థితిగతులు అనుభవిస్తున్న వారి నుంచి ఇవాళ కొంత రిక్రూట్మెంట్ ఉంది. కానీ ఒకప్పట్లాగా హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నుంచి ఐడియాలజికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వారు తక్కువగా, యూనివర్సిటీలు చదువుపోతూనే తుపాకులు పట్టుకొని అండర్గ్రౌండ్కి వెళ్ళిన వారు ఉండేవారు. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మంచి భవిష్యత్తును కూడా వదిలేసి తాము నమ్మిన సిద్ధాంతం పట్ల విశ్వాసంతో తుపాకులు పట్టుకున్న వారు ఆ రోజుల్లో ఉండేవారు. ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు లేవు. ట్రిగర్ హ్యాపీ నక్సలైట్స్ పెరిగారు. అంటే రాజకీయ సైద్ధాంతిక చైతన్యం అంతంత మాత్రం ఉండడం. అందుకే మనం పత్రికల్లో చూస్తుంటాం చూడండి, కోవట్లను కాల్ చేసిన మావోయిస్ట్ పార్టీ అని. ఎందుకు వస్తున్నారు ఈ ట్రెండ్ అంటే ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్, గతంలో ఉన్న సైద్ధాంతిక నిబద్ధత కలిగిన క్యాడర్ అనేది ఇప్పుడు రిక్రూట్మెంట్ కావడం లేదు. సో దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. విద్యారంగంలో వచ్చిన మార్పుల కారణం కావచ్చు. ఒకప్పట్లాగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడుతోంది, ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగాయి, విద్య లాభాపేక్షకు సాధనంగా మారింది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకు కూడా అంత ఉత్సాహవంతంగా లేవు. మీరు వామపక్ష తీవ్రవాదం ఏర్పడిన సమయాల్లో వియత్నాం యుద్ధం, అమెరికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వియత్నాం సాధించిన విజయం, క్యూబా సాధించిన విజయం, చిలీలో జరుగుతున్న, లాటిన్ అమెరికా దేశాల్లో జరుగుతున్న పోరాటాలు, ఇవన్నీ కూడా పెద్ద స్ఫూర్తిదాయకమైన అంతర్జాతీయ వాతావరణం ఉండేది. ద గ్లోబల్ పొలిటికల్ క్లైమేట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ టు థ్రైవ్ ఇన్ ఇండియా. ఇవాళ అందుకు భిన్నంగా ఫార్ రైట్ అండ్ రైట్ టెండెన్సీ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇవాళ వరల్డ్ వెస్ట్రన్ డెమోక్రసీస్లో కూడా ఐడియాలజీ పాత్ర లేకుండా పోతుంది. గతంలో లాగా ప్రపంచ రాజకీయ వాతావరణం వామపక్ష తీవ్రవాద సంస్థలకు ఊపునిచ్చేటువంటి పరిస్థితులు లేవు. దీనికి తోడు ఒకప్పుడు ఈవెన్ పోలీసులు జరిపిన దాడుల్లో కొన్ని సందర్భాల్లో వామపక్ష తీవ్రవాద సంస్థల డాక్యుమెంట్లు కూడా లభిస్తాయి. వాళ్ళ డాక్యుమెంట్లలో కూడా అంగీకరించినట్లుగా మీడియా కథనాలు చెప్పాయి. గతంలో లాగా క్యాడర్ అందుబాటులో లేదు. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో ఒక ప్రొటెక్టివ్ ఆపరేటర్స్ ఉండేది. సో ది లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ యూస్ టు హ్యావ్ ఎన్ ఈకో సిస్టమ్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. అంటే గ్రామాల్లో వీళ్ళు పోరాటాలు జరుపుతున్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఏరియాస్ వెర్ సోర్స్ ఆఫ్ అనేక రకాల సప్లైస్కి ఉండేది. అది నిధుల సమీకరణకు కావచ్చు, లేదు ప్యాసేజ్ ఆఫ్ మన లెఫ్ట్ నక్సలైట్ లీడర్స్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటానికి కావచ్చు. అలాగే సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు అర్బన్ ఏరియాస్లో నడిచేవి, వివిధ ప్రజా సంఘాలు అర్బన్ ఏరియాస్లో నడిచేవి. సో అర్బన్ ఏరియాస్లో ఒక సపోర్ట్ ఇకో సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఆ సపోర్ట్ ఇకో సిస్టమ్ కాస్త బాగా దెబ్బతిన్నది, క్షీణించింది. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. అందువల్ల 7వ అంశం వామపక్ష తీవ్రవాద సంస్థల్లోనే వచ్చినటువంటి ఈ అనేక మార్పులు కూడా కారణమయ్యాయి. 8వది రాజ్యము అది నిర్వహించే నిర్బంధం.
సో ప్రభుత్వం కూడా గతంలో లాగా ఇవాళ నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా వదిలివేయడం లేదు. ఇవాళ అడవి ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ వామపక్ష తీవ్రవాద గెరిల్లా కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోకి కూడా మిలిటరీ బలగాలు వెళ్ళగలుగుతున్నాయి. కమ్యూనికేషను, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది, ఒక్కప్పట్లాగా లేదు. ఇది గెరిల్లా పోరాటాలకు అనుకూలమైన వాతావరణం కాదు. గెరిల్లా పోరాటాల సక్సెస్ కావాలంటే కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ద గెరిల్లా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కెన్ సక్సీడ్. కానీ దెర్ ఇస్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు ద గ్రాస్ రూట్స్ ఏరియాస్. సో దీంతో బలగాలు మోహరింపు సులభమవుతుంది, చాలా వేగంగా బలగాలు వెళ్ళగలుగుతారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంటర్సెప్ట్ చేయగలుగుతారు. విత్ ఇన్ ది లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ల మధ్య కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేయగలుగుతారు. సో ఈ టెక్నాలజీ వల్ల కూడా రాజ్యానికి పైచేయి వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల కూడా రాజ్యానికి పైచేయి వచ్చింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఇంటర్నెట్ పెరిగింది. సో ఈ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరిగింది. ఇది ఒకవైపు ప్రజల అభివృద్ధికి కారణమవుతుంది, ప్రజల్లో రాజ్యం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇంక్రీజ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద డెమోక్రసీ. కానీ అదే సమయంలో దాంతోపాటు వ్యూహాత్మకంగా కూడా భద్రతా బలగాలకు వామపక్ష తీవ్రవాద సంస్థలతో జరిగే పోరాటంలో పైచేయి తీసుకొస్తుంది. దట్ ఇస్ ద స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ ద ఫైట్ అగైన్స్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్. ఎందుకంటే వారిని ఐసోలేట్ చేయడానికి ఈజీ అవుతుంది, వారిపైన అటాక్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఈ పరిణామాలన్నీ కూడా భారతదేశంలో వామపక్ష తీవ్రవాద సమస్యను చాలా బలహీనపరిచిన మాట నిజం. కానీ మరి ఇది అసలు పూర్తిగా వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలే దేశంలో లేకుండా చేయగలుగుతారా? దీనికి సమాధానం ఏంటంటే, మీకు ప్లానింగ్ కమిషన్ స్టడీ ఆన్ ద లెఫ్ట్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని చాలా రోజుల క్రితమే ఒక ప్రణాళికా సంఘ స్టడీ ఉంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి సవాళ్ళు అని. సుఖ్దేవ్ తోరట్ లాంటి ప్రముఖులు చాలామంది ఉన్నటువంటి కమిటీ ఇది. ఆ కమిటీ కూడా చాలా రిపోర్ట్కి ఇచ్చింది. దాంతో నుంచి మొదలుకొని ప్రతి ప్రభుత్వము కూడా అంగీకరించేది ఏంటంటే, దెర్ ఆర్ 2 డైమెన్షన్స్ టు దిస్ ప్రాబ్లం. ఈ సమస్యకు 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీ ఛాలెంజ్, ఎందుకంటే తుపాకులు పట్టుకొని సాయుధులై రాజ్య వ్యవస్థను సవాల్ చేయడం వల్ల ఇట్స్ ఎ సెక్యూరిటీ ఛాలెంజ్. సో బికాస్ దే ఆర్ ఆర్మ్డ్ గ్రూప్స్ questioning the legitimacy of the state and they are wedded to the ideology of overthrowing the state through force. అందువల్ల ఇదొక సెక్యూరిటీ ఛాలెంజ్. అదే సమయంలో దెర్ ఇస్ ఎ పొలిటికల్ ఛాలెంజ్ అండ్ డెవలప్మెంటల్ ఛాలెంజ్ ఆల్సో. ఇది ప్రభుత్వాలు చాలా కాలంగా గుర్తిస్తూ వస్తున్నాయి, అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటూ వస్తున్నాయి. సెక్యూరిటీ ఛాలెంజ్గా భావించిన ప్రభుత్వాలు తమ మధ్య కోఆర్డినేషన్ పెంచాయి. ఇప్పుడు అందుకే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పాడు, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, అంతర్రాష్ట్ర సమన్వయంతో జరగాలి అని. ఎందుకంటే చాలా సులభంగా ఒక రాష్ట్ర సరిహద్దుల నుంచి మరో సరిహద్దులోకి వెళ్తారు. అందుకే మీరు గమనిస్తే సరిహద్దు ప్రాంతాల్లోనే వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు బలంగా ఉంటాయి. సో అందువల్ల ఇది ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఈ ఆపరేషన్ జరపాలి అని కూడా పిలిపించాడు. దాంతోపాటు గతంతో పోలిస్తే సెక్యూరిటీ ఫోర్సెస్కు ఉన్న ఆయుధాల శక్తిని పెంచారు, వారి నిఘా వ్యవస్థని బలోపేతం చేశారు. సో ద సెక్యూరిటీ డైమెన్షన్ ఒకటి. ఇంకో డైమెన్షన్ ఇట్స్ ఎ పొలిటికల్ అండ్ డెవలప్మెంటల్ డైమెన్షన్. ఇది ఎంత హింసకు కారణమైనప్పటికీ కూడా ఈ హింస ఒక రాజకీయ వ్యక్తీకరణ చేస్తుంది. దిస్ వైలెన్స్ ఇస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ సిచ్యువేషన్. అందువల్ల ఆ రాజకీయకరమైన కారణాలను
ఆ అభివృద్ధికి సంబంధించిన కారణాలని కూడా అన్వేషించాలి. అందువల్ల వివిధ అధ్యయనాలకు కూడా చెప్తున్న అంశం ఏంటంటే, ఇది పూర్తిగా భద్రతాపరమైన చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను ఎదుర్కోలేరు. దిస్ కెనాట్ బి అడ్రస్ ఓన్లీ త్రూ సెక్యూరిటీ మెషర్స్. ఎందుకంటే వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలకు మూలము సామాజిక ఆర్థిక స్థితిగతులు. సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వచ్చిన మాట నిజం, నేను ఇప్పటిదాకా చెప్పింది. కానీ అదే సమయంలో ఇప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు వామపక్ష తీవ్రవాద శక్తుల ప్రభావం పెరగటానికి కారణమవుతుంది. ప్రధానంగా ఈ సంస్థలు ఇచ్చేటువంటి పిలుపు జల్, జంగల్, జమీన్, నీరు, అడవి, భూమి, ఈ మూడు మా హక్కు అనేటువంటి డిమాండ్ పైన ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్నాయి. సో ఈ జల్, జంగల్, జమీన్ అనే ఇష్యూస్ను పరిష్కరించాలి. దీనికి అనుగుణంగానే ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టం తెచ్చారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని. ఇందులో ఆదివాసులకే కాదు, ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటూ గిరిజనేతరులకు, పేదలకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే కొన్ని ఏళ్ళుగా, దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్న వారికి. కానీ ఇది అటవీ హక్కుల చట్టం వచ్చింది, అమలు కూడా జరిగింది. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటవీ హక్కుల చట్టం అమలు కాలేదు. స్టిల్ లక్షల సంఖ్యలో పెండింగ్ ఉంది అప్లికేషన్లు. ఇప్పటికీ కూడా అటవీ అధికారులకు, ఆదివాసులకు మధ్య అడపాదడపా ఘర్షణలు జరగడం మనం చూస్తూ ఉంటాం. ఆదివాసీ నివాసాలపైన అటవీ అధికారులు వెళ్ళడం, ఆదివాసీలు బాణాలతో తిరగబడడం, అటవీ అధికారులను నిర్బంధించడం, ఇలాంటి దాడి చేయడం కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, ఈ మూడి చుట్టూ జరుగుతున్నటువంటి ఇష్యూస్ను పరిష్కరించగలగాలి. వాస్తవంగా అటవీ హక్కుల చట్టం ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. కేవలం భూమి ఉన్నవారికే కాదు, అటవీ చిరు ఉత్పత్తులపైన ఆదివాసీలకు అధికారం ఇచ్చారు, స్మాలర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని. అటవీ అధికారులకు ఆదివాసీలకు మధ్యలో ఉండేటువంటి ఘర్షణ వాతావరణాన్ని కూడా తొలగించడానికి ఈ అటవీ హక్కుల చట్టం ఉపయోగపడుతుంది. దశాబ్దాలుగా అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీకి ఒక గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. అందువల్ల అటవీ హక్కుల చట్టంను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతకటానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, వివిధ అధ్యయనాలు కూడా ఏం చెప్తున్నాయంటే, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ శాతం సామాజిక అణచివేత, సామాజిక వివక్షకు బలైపోతున్న వర్గాలే. అందుకే అణగారిన కులాలు, అణగారిన వర్గాల నుంచే ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికీ కూడా సమాజంలో ఉన్న కుల వివక్ష, కుల అణచివేత, సామాజికంగా కొన్ని కులాల పట్ల సమాజం చూస్తున్న తీరు, ఇది కూడా ఒక అవకాశాన్ని ఇస్తుంది వామపక్ష తీవ్రవాదం బలోపేతానికి. మూడవది అటవీ వనరులు. అడవుల్లో ఖనిజ సంపద ఉంటుంది. ఈ ఖనిజ సంపదను దేశాభివృద్ధికి వినియోగించే క్రమంలో ప్రభుత్వము కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ఈ వనరులను వెలికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు గమనించండి, దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే మీకు ఐరన్ ఓర్, ఇనుప ఖనిజం కానీ, మ్యాంగనీస్ కానీ, బాక్సైట్ కానీ, బొగ్గు కానీ ఇవన్నీ లభిస్తాయి. ఈ ప్రాంతాలలోనే ఆదివాసీలు శతాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. ఈ అడవిపైనే ఈ అడవి బిడ్డలు ఆధారపడి ఉంటారు. సో ఈ ప్రాంతంలోనే మీకు వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. అంటే వీటి మధ్య సంబంధం ఉండాలి కదా. ఏంటి సమస్య అంటే, భారీ ఎత్తున తాము నివసిస్తున్న భూమి కింద ఉన్న ఖనిజ సంపద అభివృద్ధి పేరిట ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది, ఇతర వర్గాలకు వెళ్ళిపోతుంది. కానీ దీని బాధను మాత్రం ఆదివాసీలు ఎక్కువగా అనుభవిస్తున్నారు. వారు నిర్వాసితులు అవుతున్నారు. మీరు
దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిర్వాసితులైన వారిలో అత్యధికులు ఆదివాసీలే, గిరిజనులే, దళితులే ఎక్కువ మంది డిస్ప్లేస్ అయ్యారు. మీరు అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, మైనింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్కువ మంది డిస్ప్లేస్ అవుతున్నారు. సో ఈ నిర్వాసితులు ఈ సెక్షన్లోనే చాలా ఎక్కువగా ఉంటారు. అంటే ఈ అభివృద్ధి నమూనాలో నష్టపోతున్నది ఆదివాసీలు, గిరిజనులు, అణగారిన కులాలు. దాని ఫలితంగా వారిలో ఉండే అసంతృప్తి వామపక్ష తీవ్రవాదానికి ఆయుధమవుతుంది. ఎందుకంటే ఎవరో అభివృద్ధి కొరకు మేం త్యాగాలు చేయాల్సి వస్తుంది అని ప్లానింగ్ కమిషన్ ఈ డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనేటువంటి నివేదికలో చెప్తారు. గిరిజన గ్రామాలు శిథిలమవుతున్నాయి, గిరిజన గూడాలు చిన్నాభిన్నమవుతున్నాయి, గిరిజన కుటుంబాలు చెట్టుకొగరు పుట్టకొగరుగా విసిరివేయబడుతున్నారు. తాము జీవిస్తున్న ప్రాంతంలో ఉండే వనరులకు తామే అధిపతులుగా ఉన్న అడవి బిడ్డలు ఇవాళ పట్టణ ప్రాంతాల్లో సెమీ అర్బన్ ఏరియాస్లో కూలీలుగా మారిపోతున్నారు. దే వర్ ద మాస్టర్స్ ఆఫ్ ద రిసోర్సెస్ ఇన్ ద ఫారెస్ట్. ఆ అడవిలో వారు తమ చుట్టూ ఉన్న వనరుల పైన స్వతంత్ర అధికారం కలిగిన వారుగా ఉండేవారు. అలాంటి వారు ఇవాళ రోజు కూలీలుగా పట్టణ ప్రాంతాల్లో మారిపోతున్నారు. సో అందువల్ల అభివృద్ధి నమూనా పేరిట జరుగుతున్న ఈ జీవన విధ్వంసం, దీన్ని అడ్రస్ చేయాలి అని ప్రణాళిక కమిటీ సంఘం నివేదిక చెప్తుంది. అంటే ట్రైబల్ హ్యాబిటాట్ దెబ్బతింటోంది, గిరిజన సంస్కృతి దెబ్బతింటోంది. సో ఈ సమస్యను పరిష్కరించకుండా ఏలినేషన్ అమంగ్ ట్రైబల్స్, ఆదివాసీల్లో గిరిజనుల్లో ఉన్న ఈ పరాయీకరణ భావనను మనం పరిష్కరించకుండా వామపక్ష తీవ్రవాద ప్రభావాన్ని పూర్తిగా తొలగించలేము అని ప్రభుత్వ నివేదికలు కూడా చెప్తున్నాయి. అలాగే డెమోక్రటీ, ఇంతకుముందు చెప్పాను, ప్రజాస్వామ్యం వేళ్ళునుకున్న మాట నిజం. ప్రజాస్వామ్యము గ్రామీణ ప్రాంతాల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి, అట్టడుగున సెక్షన్లకు వెళ్ళిన మాట నిజం. కానీ అదే సమయంలో ఇప్పటికీ కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండే అనేక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఉదాహరణకు పీసా చట్టం అంటారు, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. ఈ చట్టం అమలు నత్తనడక నడుస్తుంది. ఒక ఆదివాసీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో ఒక మైనింగ్ ప్రాజెక్టు పర్మిషన్ ఇవ్వాలన్నా గ్రామ సభల అనుమతి ఉండాలి. కానీ అలాంటి ప్రజాస్వామిక వాతావరణం చాలా ప్రాంతాల్లో అమలు కావడం లేదు. సో పీసా చట్టం కావచ్చు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కావచ్చు, గిరిజనులకు, అడవి బిడ్డలకు ఉద్దేశించిన అనేక చట్టాలు ఆచరణలో అమలుకు నోసుకోవడం లేదు. వీటి ఫలితంగా కూడా ఈ వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి పెరగటానికి కారణమవుతుంది. అందువల్ల ఈ సామాజిక ఆర్థిక సమస్యల్ని, అభివృద్ధి పేరిట జరుగుతున్న జీవన విధ్వంసాన్ని, నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థల్ని ఈ గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు కనుక తీసుకెళ్ళలేకపోతే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేం. ముందుగా ప్రభుత్వాల దృక్పథంలో ఈ మార్పు ఇప్పటికీ కనబడుతోంది. కానీ అది పూర్తి స్థాయిలో ఆచరణ రూపానికి రావాలి. అంటే ఇది నాట్ జస్ట్ ఎ సెక్యూరిటీ ఛాలెంజ్, ఇది పొలిటికల్ ప్రాబ్లం. ఇది కేవలం భద్రతాపరమైన సవాల్ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక ఆర్థిక సవాల్. అందువల్ల భద్రతాపరమైన చర్యల వల్లనే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూడలేం. సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపగలిగితేనే ఈ సమస్య నుంచి శాశ్వతమైన విముక్తి లభిస్తుంది అనేది అనేక ప్రభుత్వ నివేదికల్లో కూడా చెప్తున్నారు.